ఒకప్పుడు రామయ్య కృష్ణయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళకి 2 చెల్లెళ్ళు. రామయ్య చాలా మంచి మనిషి. తండ్రి మరణించిన తర్వాత తల్లిదండ్రుల సొమ్ము భూములను అన్నయ్య రామయ్య చూసుకునేవాడు. చిన్నప్పటి నుండి బడికెళ్ళి చదువుకుని రామయ్య కుటుంబాన్ని ఆదుకున్నాడు. అయితే కృష్ణయ్య చదువుకోలేదు, కానీ బుర్రకి పని పెట్టేవాడు. తన మాయ మాటలతో అందరినీ మభ్యపెట్టేవాడు. ఇతనికి ఒక కోరిక ఉండేది, అన్నయ్య పేరు మీద ఉన్న భూములన్నీ తనవే కావాలి అని. ఒకరోజు తండ్రి స్థిరాస్తి పత్రాలు రామయ్య దగ్గర నుంచి తీసుకుని నకిలీ సంతకాలు చేసి భూములన్నీ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రామయ్యకు ఈ విషయం అసలు తెలియదు. అంతేకాదు, తన చెల్లెలను కూడా తనకే మద్దతుగా ఉండేలా మలుచుకున్నాడు. వారిద్దరూ రామయ్య మీద కోపంగా ఉండేవారు. నువ్వే మమ్మల్ని పట్టించుకోలేదు అని కృష్ణయ్య చెప్పిన మాయ మాటలు విని రామయ్యతో గొడవలు పడుతుండేవారు. ఒకరోజు రామయ్యకి అసలు విషయం తెలిసింది. అతడు ఒక్క మాట కూడా ఎవరిని ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఒక చిన్న ఇంటిలోకి వెళ్లిపోయాడు. ఏమాత్రం కోపించుకోలేదు. ఆస్తి కోల్పోయినా శాంతంగా ఉన్నాడు. కాలం గడిచింది. కృష్ణయ్య ఆ భూములను అమ్మేసి నగరానికి వెళ్లాడు. చెల్లెళ్లు తమ స్వార్థానికే పరిమితమయ్యారు. కానీ కొన్నాళ్లకే కృష్ణయ్య వ్యాపారంలో దివాళా పడ్డాడు. ఎవరూ అతన్ని నమ్మలేదు. చివరికి అన్నయ్యే అతన్ని ఆదుకున్నాడు. అప్పుడు కృష్ణయ్య కన్నీళ్లతో అన్నయ్య పాదాల మీద పడి, అన్నయ్య, నేను నిన్ను మోసం చేశాను, కానీ నువ్వు నన్ను కాపాడావు. నువ్వే నిజమైన ధర్మాత్ముడివి అని ఏడుస్తూ చెప్తాడు. కృష్ణయ్యకి తన తప్పు తెలిసొచ్చింది. అప్పటి నుండి రామయ్య కృష్ణయ్య ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఎంత ఆలస్యమైనా ఎప్పటికైనా సరే ధర్మమే గెలుస్తుంది.